హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడిని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఎవరైనా సరే ఈజీగా చేసేయొచ్చండి. మరి ఈ కారం పొడి కోసం ముందుగా అయితే కరివేపాకు తీసుకోండి. మీరు కారం పొడిని ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటే అంత కరివేపాకు తీసుకోవచ్చండి. దీనిని ఒకసారి ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట లేదా గంట సేపు గాలికి కానీ ఎండలో కానీ ఆరబెట్టి తీసుకోవాలి. అందులో తడి మొత్తం ఆరిపోయేంత వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి 1 నిమిషం పాటు ఇదంతా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇదంతా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసి వేయించుకోండి. ఈ కారం పొడిలోకి ధనియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక అర టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసి వేయించుకోండి. మెంతులు మరీ ఎక్కువగా వేసుకోకండి, చేదొచ్చేస్తుంది. ఇలా ఇదంతా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ మిరపకాయలు సరిపోయిందండి. మీరు తగ్గించైనా లేదంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇదంతా ఇలా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక అర టీ స్పూన్ దాకా ఇంగు కూడా వేసి కలుపుకోండి. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసి వేయించుకోవచ్చు. కరివేపాకులో ఏమన్నా తడి ఉంటే మనం ఇలా వేయించుకునేటప్పుడు డ్రై అయిపోతుంది. చూడండి, ఇదంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదంతా పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనిచ్చుకోండి. ఇలా ఇదంతా చల్లారిపోయినాక ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా పొట్టుతోటి ఒక 10 దాకా ఎల్లుల్లిపాయల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మూత పెట్టి ఇదంతా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇందులో నీళ్లు కానీ ఏది కానీ యాడ్ చేయకండి. చూడండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే దీనిని రోట్లో కూడా నూరి తీసుకోవచ్చు. మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు కానీ ఇలా ఒక్కసారి కరివేపాకుతోటి కారం పొడిని రెడీ చేసి పెట్టుకోండి. ఇది కనీసం ఒక 2-3 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఈవెన్ టిఫిన్స్లో కానీ లేదంటే ఇలా రైస్లో వేసుకొని పైన నెయ్యితో తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఒక 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి.